నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఇందూరు మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా రెండుసార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కూడా పీఠం మాత్రం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం కానుంది. ఎంఎం తోటి కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది. అయితే ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వనినా అన్నట్లు సాగిన ఈ పోరులో చివరికి అధికార కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై అధికార పార్టీ కన్నేసింది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 31. ఎంఐఎం మద్దతుతోటి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ తన క్యాంపునకు తరలించింది. ఈ కార్పొరేషన్లో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. దీంతో బీజేపీకి 3, కాంగ్రెస్ 2 ఓట్లు పెరిగాయి. బీఆర్ఎస్ను మినహాయించిన కాంగ్రెస్ ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కాంగ్రెస్ ఆధీనంలోనే ఉన్నారు. ఆ ఓటు కలిపితే కాంగ్రెస్ వద్ద 34 ఓట్లు ఉన్నట్లే. ఇక బీజేపీకి ఎక్స్ అఫీషియోతో 31 ఓట్లు అవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కాటిపల్లి సమంత ఓటమి నేపథ్యంలో పీఠం కోసం పలువురు పోటీ పడుతున్నారు. మేయర్ ఆశిస్తున్నవారు ఆ స్థానం దక్కదనుకుంటే ఏమైనా తేడా చేస్తారా అన్నది ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎన్నిక ఉత్కంఠగా మారిన నేపథ్యంలో ఇందూరు మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవడం చర్చనీయాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎన్నిక ఉత్కంఠకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నవీన్? థ్యాంక్ యూ చెప్పి నరాలు తగ్గే ఉత్కంఠ అసలు నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఎవరి దక్కించుకుంటారు, మేయర్ నిజామాబాద్ కార్పొరేషన్ ఎవరి హస్తగతం చేసుకుంటారని ఆ ఉత్కంఠకు మరి కొద్దిసేపట్లో తెరపడనుంది. అయితే ఈ రోజు 11 గంటలకు నిజామాబాద్ నగర మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో కొత్తగా ఎన్నుకోబడిన అభ్యర్థులకు నామినేట్ ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ కూడా ఎన్నుకోనున్నారు. అయితే ప్రధానంగా గత కొన్ని రోజులుగా నిజామాబాద్ మేయర్ స్థానం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందా, బీజేపీ పార్టీ హస్తగతం చేసుకుంటున్న దానికి మరికొస్తే తెరపడనుంది. అయితే